క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. ఈరోజు జనవరి మాసం అండి, 3వ తారీఖులోకి వచ్చాం. దేవుని మహాకృపలను ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా దేవుని మాటలు వినుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా లేచి ప్రభుని స్తుతిస్తున్నారా? స్తుతి మీ స్థితిగతులను మారుస్తుంది. కాబట్టి ప్రతి పూట లేవగానే ప్రార్థన చేసుకొని ప్రభుని స్తుతించి లేచి ఈ శుభవచనం వినండి. దేవుడు ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. ప్రతిదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద కూర్చొని ఆయన ఉపదేశం వినివారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేవగానే యేసయ్య మాటలు వినే అవకాశాన్ని ప్రభు మనకిచ్చినందుకై దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు శుభవచనం కొరకు కీర్తన గ్రంథాలు అయిపోయినాయండి. దేవుని మహాకృపను బట్టి ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క వచనమే ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు సామెతల గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాం. సామెతలు సొలొమోను వ్రాసిన సామెతలు. సామెతల గ్రంథాన్ని జ్ఞాన సాహిత్యం అంటారు, విజ్డమ్ లిటరేచర్. ఇది సొలొమోను వ్రాసిన సామెతలు. ప్రపంచ దేశంలో సొలొమోను వంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరండి. సామెత అంటే కాసి వడపోసిన సత్యం. అలాంటి గొప్ప సామెత సొలొమోను ద్వారా దేవుడు మనకిచ్చాడు. ఈ సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయాలు చదివితే, ప్రతిరోజు ఒక సామెతల గ్రంథం చదివితే, మరి ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు, ప్రతిరోజు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదంట. అంటే మంచి ఆరోగ్యంగా ఉంటుందంట. ప్రతిరోజు ఒక సామెతల గ్రంథం పుస్తకం చదవండి, కంటత పట్టండి. సామెతల గ్రంథంలో రాసిన జ్ఞాన సాహిత్యాన్ని నేర్చుకోండి. ప్రభు అద్భుతం చేస్తాడు. దేవుని కొరకు ఎలా జీవించాలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో, మన ప్రవర్తన మనం ఎలా కాపాడుకోవాలో, దేవుని కొరకు సాక్షులంగా ఎలా జీవించాలో చక్కటి విషయాలు ఈ సామెతల గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఎక్కువగా కనబడే మాట జ్ఞానము అనే మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలం. జ్ఞానము అనే మాట, నా కుమారుడా అనే మాట ఎక్కువగా కనబడుతుంది ఈ సామెతల గ్రంథంలో. కాబట్టి దేవుని ద్వారా ఇవ్వబడిన ఈ సామెతల గ్రంథంలో నుంచి ఈరోజు శుభవచనం కొరకు ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శుభవచనం సురక్షితము. దేవుని బిడ్డలు మాత్రమే సురక్షితంగా ఉండగలరు. లోకంలో ఎక్కడ సురక్షితంగా ఉండే చోటు లేదండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎవరైతే ఆయన మాటలకు ఇష్టపడి ఆయన మాటల ప్రకారం జీవిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. యేసు ప్రభువారు ఆయన చెప్పిన కొండ మీద ప్రసంగంలో 2 గురించి మాట్లాడాడండి. ఒకటి, బుద్ధి గలవాని ఇల్లు, బుద్ధి లేని వాని ఇల్లు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టాడు. చూడండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. చూడండి, యేసయ్య మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ ఆ ఇంటి పునాది బండ మీద ఉంది కాబట్టి ఆ ఇల్లు కూలిపోలేదు అని రాశాడు. రెండవది, నా మాటలు వినకుండా వాటి చొప్పున చేయకుండా లోకంలో ఇష్టానుసారంగా జీవించిన వాడు ఇల్లు కట్టాడు. వాడు దేని మీద కట్టాడు తెలుసా? ఇసుక మీద కట్టుకున్నాడు. అంటే వాడు అనుకున్నాడు, నాకు దేవునితో సంబంధం లేదు, దేవుని వాక్యంతో సంబంధం లేదు, నా ఇష్టానుసారంగా నేను జీవించి నేను కూడా ఇల్లు కట్టుకుంటానని కట్టుకున్నాడండి. ఏమైందో తెలుసా? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు పునాది ఇసుక మీద ఉన్నందువల్ల కూలిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసు ప్రభు రాకడలో
యేసయ్య మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొని సురక్షితంగా ఉంటారు. చెప్పండి, ఈరోజు మీరు దేని మీద మీ ఇల్లు కట్టుకుంటున్నారు? దేని మీద మీ జీవితాలు కట్టుకుంటున్నారు? దేని మీద మీ భవిష్యత్తు కట్టుకుంటున్నారు? సురక్షితంగా మనం ఉండాలంటే, సురక్షితంగా మనం జీవించాలంటే క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన విశ్వాసాన్ని పెట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని నిలుపుకొని ఆధారపడి బ్రతికినప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. దేవుడు మన కుటుంబాలను సురక్షితంగా నివసింపజేస్తాడు. చెప్పండి, మీకు సురక్షితంగా ఉండాలి అనే మీకు ధ్యేయం ఉంటే ఈ సంవత్సరం కదా, కొంతమంది దేవుని కొరకు నేను సురక్షితంగా జీవించాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, ఆయన మాటలు విని వాటి చొప్పున చేయాలి అని కానీ మీరు ఇష్టపడితే మీరు మీ ఇంటి వారందరూ సురక్షితంగా ఉంటారు. యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించు. ప్రభువును సేవించేవారు సురక్షితంగా ఉంటారు. అంత మాత్రమే కాదండి, మరొక మాట కూడా చెప్పాడు, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. కీడుకు భయపడడు. దేవుని మాటలు విని ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించేవాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఈ సంవత్సరం మీరు మీ బిడ్డలు నెమ్మదిగా ఉందరుగాక. దేవుడు మీకు నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయునుగాక. దేవుడు మీకు నెమ్మదికరమైన గృహాలనిచ్చి నెమ్మదికరమైన జీవితంతో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఉదయం ఈ శుభవచనం వింటున్న మీ అందరికీ ఈ మాటల ద్వారా శుభము కలుగునుగాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయం లేవగానే శుభవచనం ద్వారా మమ్మల్ని పలకరిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, నెమ్మదినిస్తున్నందుకై స్తోత్రాలు. సామెతల గ్రంథం ప్రారంభించాం. సామెతల గ్రంథంలో వ్రాయబడిన అమూల్యమైన విషయాలు ఈ శుభవచనంలో వినేటప్పుడు మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు దీవించబడుదురుగాక, క్షేమాన్ని పొందుకుందుముగాక. ప్రతిరోజు లేవగానే శుభవచనం చూస్తున్నప్పుడు ప్రభా, మా జీవితాలకు మీరు ఇస్తున్న వాక్యాన్ని మా హృదయంలో తీసుకోవడానికి సహాయం దయచి. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. అందరూ నెమ్మదికరమైన జీవితాన్ని కోరుకుంటారు, కానీ నెమ్మదికరమైన జీవితం కొరకు ఏం చేయాలో వారికి తెలియదు ప్రభా. ఈరోజు తండ్రి, మేము నెమ్మదిగా బ్రతకాలి, కీడుకు భయపడకుండా బ్రతకాలంటే మీ మాటలు వినాలని చెప్పారు. మా కొరకు ఈ లోకానికి వచ్చి గొప్ప దేవుడవుగా మా కొరకు మీరు సెలవిచ్చిన అమూల్యమైన మీ మాటలు మేము విని వాటి చొప్పున మేము చేసినప్పుడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని వలె సురక్షితంగా ఉంటాం. గాలి, వాన, వరద ఎటువంటి ఏమొచ్చినా మా పునాది బండ మీద ఉంది కాబట్టి, మా పునాది మీ మాటల మీద ఉంది కాబట్టి మేము నెమ్మదిగా ఉంటామని ఉదయకాలం తెలియజేశారయ్యా, నీకు స్తోత్రం. అలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని కోరుకుంటున్నా మాకు నెమ్మది దయచేయండి. ఉదయకాలం శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో ఆ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. హాస్పిటల్ ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మా ప్రియులకు, శుభకార్యాలు తలపెట్టుకున్న వారికి దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడై ఉండునుగాక. తండ్రి, ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు నీ కృప కలుగునుగాక. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకని వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, నీ బిడ్డల క్షేమమే కలుగునుగాక. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించబడునుగాక. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించబడునుగాక. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితం దీవించబడునుగాక. ఏకాంగులు సంసారులుగా మార్చబడుదురుగాక. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు కలుగునుగాక. తండ్రి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం కలుగునుగాక. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడునుగాక. ఆశీర్వాదకరమైన కుమారుణ్ణి వారు పొందుకొందురుగాక. అయా, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మీ జ్ఞానము దయచేయండి. ఈరోజు ఇంటర్వ్యూలు తండ్రి సిద్ధపడుతున్న బిడ్డలు, వారి ఇంటర్వ్యూలో మీరు తోడుగా ఉండండి. ఆయన దిన జీవిత యాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. ఉద్యోగాల్లో ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో యేసు నామములో వారి ఆటంకాలన్నీ తొలగిపోనుగాక. సహాయం దయచేయండి, కృప తోడుగా ఉంచండి.
ఈరోజు ఎవరి అవసరతలో ఉన్న కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. నీ బిడ్డను మీరు ఆదరించి ధైర్యపరిచి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి. నీ సేవకులు ఎవరైతే ఈ శుభోచనం చూస్తున్నారో వారి సేవ, వారి పరిచర్య దీవించబడునుగాక. సార్వత్రిక సంఘాలు ఆశీర్వదించబడునుగాక. రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు దీవించబడుదురుగాక. ఒక్కొక్కరిపై మీ దీవులు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఉదయకాలం ఈ శుభోచనలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము తోడయ్యుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మిక్కిలి దీవించునుగాక. ఆమేన్.